మీలాంటి నవాబులు మాలాంటి గరీబ్ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం భాయ్. దిల్ ఖుషి అయిపోయింది అనుకో. నవాబ్ గరీబ్ ఇంటికి వస్తే గరీబ్ నవాబ్ అయినట్టే కదా భాష. అయ్యే భాయ్ బయటికి భాయ్, వీళ్ళంతా నా దోస్తులు, నా జాంజీగర్ భాయ్ వీళ్ళంతా. रजिया बेटी चाय लेके आओ. सब ठीक है ना भाई? लीजिए. माशाअल्लाह क्या चांद की टुकड़ा है जी. अबा बा बा बा. नाकेंदुक भाई? परसों ही दुबई से आया. राइंदो ఫ్లైట్ ల్యాండింగ్ या ఇట్స్ అమేజింగ్ యార్. దుబాయ్లో ఏం చేస్తావు బాయ్? बुर्ज खलीफा मालूम है? 125 फ्लोर पे बैठ के दुनिया को देखते हुए पेक पीते रहते हम. మాషాల్లా, ఈ పుట్టుడేదో దుబాయ్ లో పుట్టి అక్కడ దుబాయ్ వేసేదుంటే మస్తు పైసలు వచ్చేది సాబ్. हमारा काका निजाम भाई मालूम है? నిజాం భాయ్. ओ हाँ. निजाम भाई बेटी की शादी करे किसे मालूम है? दुबई शेख के साथ. कैसा है? ऐसा है क्या मस्त एंजॉय कर रहे मालूम है? करोड़ों में है जी उन लोग. जबरदस्त खुश में मियाँ बीवी. आप भी दुबई आ सकते हैं मालूम है. अरे డైమండ్ లాంటి సంబంధం, డైమండ్ లాంటి ఛాన్స్ ఎవరికైనా దొరుకుతుందా? ఏ బ్రో, ఇది ఉంటే బూచోడు వస్తాడు. మాఫ్ కరో భాయ్, నా కూతురిని చూడకుండా నేను ఉండలేను, ఏమనుకోకండి. ठीक है. देखा एक अब तो ये सिलसिले हुए. బచ్చన్, గా ముసల్దాన్ సావు నా పెండ్లికి వచ్చింది. ఇంట్లో గంత మంది ఉన్నారు, ఒక్కరు అర్థం చేసుకోరు. అరే, ఈ రోజు నేను నీ పక్కనున్నానంటే గా రోజు నువ్వు నన్ను కాపాడితేనే కదా. ఒక్క మాట, నాకు ఈ దొంగతనం నచ్చదంటే 24 అవర్స్ నా కోసం గ్యారేజ్ లో పనిచేస్తున్నావు. ఎప్పుడు నా పక్క నుండి జమీందార్ లెక్క చూసుకుంటావు. గదే ఇంట్లో చెప్దామంటే నాకు మాటలు రావు. నువ్వు జమీందార్ అని ప్రూఫ్ లేదు. కష్టం బచ్చన్, రోజు రోజుకి దిమాగ్ ఖరాబ్ అవుతున్నది. జరా నన్ను అర్థం చేసుకోవచ్చు కదా ప్లీజ్ బచ్చన్. అరే నేను కదా చెప్తున్నా, మీ ఇంట్లో నీకెంత టార్చర్ అయితే ఉందో మా ఇంట్లో మా ముసలిదాంతో నాకు అంత టార్చర్ ఉంది. అరే ఎవరంటే నేను జమీందారంటది, మళ్ళీ ఎవరంటే అల్లు కూర్చుంటుంది. నేను అవ్వాలి ఎత్తలేదప్పా, ఒక్క బతికి అయిపోయింది. అయితే లేచిపోదామా? దొరికిండ్రా గబ్బర్ పై జిందగీలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తా. ఆ డైమండ్ 100% చోర్ బజార్ లోనే ఉంది సార్. ఈ నేటోళ్ళు ఎర్రి పుల్లగాళ్ళు అయితే వెనకట్టుకోడు గుడికాడ అరికత పడుకుని చెప్పిండట. లేదు సార్, ఆ డైమండ్ కొట్టేసింది కూడా చార్లెస్ సంజయ్ అనే మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్. ఏంది చార్లీ గాడా? బా ఇక ఆ డైమండ్ మనకు దొరికినట్టే పో. బా ఆడ పెద్ద మొన్ననే అంత పెద్ద సెక్యూరిటీ ఉన్న అమెరికాలో 150 కోట్లు వేసి నూకిండంట. కానీ పేరినుడే గాని గి పోలీస్ ఇంటెలిజెన్స్ ఎవ్వరు అని చూడలే. ఏం చేద్దాం మళ్ళా? బోటి కూరబెట్టి దావతిద్దామంటవా సార్? హలో, నిన్న నుంచి చార్లెస్ గడ్ కోసం 10 టీములు సర్చింగ్ లో ఉన్నాయి సార్. ఏ ఊకో చెప్పిన తిని లంగ మాటలు ఎన్నిసార్లు ఇచ్చి పెట్టాలివా? బా గా ఎస్పీ మంచిగా ఇచ్చినా నువ్వుకినావు పో. చెప్తా. బా ఎక్స్ హోమ్ మినిస్టర్ మాటింటలేడు, మళ్ళా దాన్ని చేస్తుండంట. నువ్వు చెప్పేది ఏమన్నా ఉందా, లేకుంటే గదిపి నేనే చూసుకోవాలనా? ఏ గాని లోపల నువ్వుకి రిటర్న్ గిఫ్ట్. ఈ పాలిటిక్స్ లో రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయని మర్చిపోయిండు పోరడు. ఇగో నేను చెప్పే ముచ్చటేంటారా, మా అయ్య 1000 ఎకరాలు ఇచ్చిండు. నేను ఈ పదవిలో రాగానే నా జేబులో రాజీనామా లెటర్ పెట్టి తిరుగుతున్నా. మీరు ఆ డైమండ్ తెస్తారో నా లెక్క రాజీనామా చేస్తారో డిసైడ్ కంట్రీ ఏంట్రీ. సార్, వాడు కళ్ళు మూసి దునియాలో ఏ వస్తువు ఎక్కడుందో చెప్పగలడు సార్. వాడు సైన్స్ కే అంతు చిక్కని మనిషి సార్. ముంబైలా సెలబ్రిటీ ఇలాలా కోట్లు విలువ చేసే వస్తువులను డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ కొట్టేస్తుంటాడు సార్. సీసీ కెమెరాలు కూడా వీడిని రికార్డు చేయలేవు సార్. వాడిని కొడితే కోమలోకి వెళ్ళిపోతున్నాడు సార్. వాడి పేరేంటి? మాంజా.
సార్ స్పెషల్ ఆఫీసర్ హైదరాబాద్ సే ఆయా. ఇప్పటి వరకు మేము చెప్పించలేకపోయాం, నువ్వు హైదరాబాద్ నుండి వచ్చేసి వీడితో నిజం చెప్పిస్తావా? చెప్పి ఎట్లా చెప్పిస్తావు? ఒరే బాబు నువ్వు లేవరా, నిజం చెప్పరా. వాట్ రేయ్, నీకీ దండం పెడతాను రా, చెప్పురా. లేచాడు. నా ఇగో సాటిస్ఫై చేసా, నీకేం కావాలో చెప్పు. ఇప్పటి వరకు మాకు నానా సంకలు నాకుపించను. నువ్వు 25-30 క్రైమ్ చేసినావు, వాటితో నాకు సంబంధం లేదు. కానీ ఆ దావుద్ని ఎలా చంపావో చెప్పు చాలు. అదో పెద్ద సస్పెన్స్, చెప్తే నీకు చెమటలు పడతాయి. ప్లీజ్ సిట్ డౌన్. ముంబైకే దావుద్ సావు ఒక పెద్ద సస్పెన్స్. అదంతా కాదు, టెన్షన్ పెరిగిపోతుంది. వాణ్ణి ఎలా చెప్పావో చెప్పురా బాబు. సస్పెన్స్ అంటేనే చెప్పరా లకిడికా ఫూల్. లాజిక్ మిస్ అయ్యావు. తమ్మి, నువ్వు తాగిన సీసాలన్నీ అమ్మితే 10,000 వచ్చినాయి. అరే శంకరి, ఈ తాగుబోతం గిట్లా నమ్మితే మన బజార్ మూసినట్లే. అసలు నువ్వు లాయర్వే నాన్న? అవును బే, నాది నాకే డౌట్ వస్తుంది. నేను లాయర్నా అవులేగా అని. రెండోదే అయి ఉంటుంది. ప్రతివాడు సెక్షన్లు చెప్పుడే. పొద్దుగల లేసిన కాడికెళ్ళి గలీజ్ నా కొడుకులు చేసిన గలీజ్ పనులు నీనాలే. అరే ఒకడొచ్చి సార్ నా పెండ్లాన్ని కోడికూర పెట్టమంటే కోడికూర పెట్టలే అని తలకాయ నరికేసి గోరకేసి బాధి చంపేసి చెప్తాడు. ఇంకొకడు వచ్చి సార్ నా చెల్లెలు లవ్ చేసినాడు తలకాయ అని సంచి చూపిస్తాడు. ఇంకొకడు వచ్చి సార్ నేను రేప్ చేసిన, సార్ నేను యాక్సిడెంట్ చేసిన, సార్ నేను చోరీ చేసిన అని దునియాలో ఉన్న గలీజ్ పనులు అని చెప్తాను. ఒక్కడన్నా సార్ నేను రూల్ ఫాలో చేసిన, గాంధీ తప్పు, గాని మీద కేసు పెట్టింది అని చెప్పిండా? గాళ్ళు రూల్స్ ఫాలో అయితే నువ్వెందుకు రాబాయ్ మాకు పీకనీకా? గాళ్ళు గలీజ్ పనులు చేస్తురనే కదా నేను పెట్టుకుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు లాయర్వా ఒలగానివా? తాగు, ఎందుకు కొడతాను? కూర్చొని తాగు, తాగు కూలిపోతుంది. నడువిగా నడువిగా. ఈసారి సెక్షన్ నేను పెడతా, అప్పుడు చెప్తా నేను లాయర్ నా కాదనేది. లాయర్ సాబ్ ఓ గాని పేరేంటిది? నా పేరు బచ్చన్ సాబ్. మాది జమీందార్ ఫ్యామిలీ. నా మెల్ల ఈ పులిగోరు, నా ఇంటి ముందు ఆ కారు. గివిన ఐడీస్. ఎవడ్రా నువ్వు? నిన్నడక్క ముందరే వచ్చి నీ ఐడియాలు చెప్తున్నావు. చెప్పినా కదా బచ్చన్ సాబ్. ఇంటికి వచ్చి ఐడియల్ చూపించానంటే పక్కా అది మీ ఇంట్లో పెళ్లి సంబంధం అంటే నీకే ఇది కూడా అర్థం కాదు. నీకెంత ధైర్యం రా మా ఇంటికే వచ్చి మా చెల్లినే పెళ్లి చేసుకుంటా అంటావా? నీ చెల్లిని కాకపోతే నిన్ను అడుగుతా అనుకుంటున్నా బేహోలే. ఇదంతా కాదురా, నీ చెల్లేది సిమ్రాన్.
సిమ్రన్ 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 కొడక